రాధారంగ మిత్ర మండలి ట్రస్ట్ పరంగా చందాలు ఏమైనా తీసుకుంటుందా? మేము బయటికి వెళ్ళి మేము ఇలా కార్యక్రమం చేస్తున్నాం, 10 లక్షలు అవుతుంది, మీరు 1,00,000 ఇవ్వండి, మీరు 50,000 ఇవ్వండి, మీరు 10,000 ఇవ్వండి అలా అడిగి. మచిలీపట్నం జిల్లాకి రంగా గారి పేరు పెడతాం, అంతేకాని విజయవాడకి రంగా గారి పేరు నోచుకోవట్లేదా? ఒక్కసారి ఒక ప్రభుత్వం ఒక జిల్లాకి పేరు అనౌన్స్ చేసినప్పుడు మేము కాంట్రవర్సీకి వెళ్ళి ఆ జిల్లా పేరు తీసేసి మా రంగా గారి పేరు పెట్టాలని హిందువులకు సంబంధించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు, క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు క్రైస్తవుడు కాదు సార్, బౌద్ధిస్ట్. అంబేద్కర్ గారు అనే ఒక మహనీయుడిని తెగించి కులాల మతాలకు ఆపాదించి మాడకండి. ఆయనకు నేనైతే దేవుడి స్థానంలోనే చూస్తాను. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ రాజకీయ ఎత్తుగళ్ళ కోసం ఇవాళ అంబేద్కర్ గారికి జయంతులు వర్ధంతికి దండలేస్తారు. మేము అలా కాదు కదా. అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. మహాత్మా గాంధీ గారిని కూడా ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకునే పరిస్థితి. కులాన్ని, ఒక ఐకానిక్ పర్సనాలిటీని ఇవాళ రాష్ట్రం అంతా ఈయనలాగా మిగిలిన వాళ్ళందరూ ఉండాలని చెప్పడానిక మీ ప్రయత్నం? ఇప్పుడు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ కుల రాజకీయాలు జరుగుతుంది. ఒక 2-3 కులాలని కొంచెం ఎడగొట్టే ధోరణి. జిల్లాకి రంగా గారి పేరు పెట్టడం కోసం మీ రాజకీయ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి కమిట్మెంట్ తీసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో రంగా గారి పేరు పెడతాను ఒక జిల్లా కానీ.